ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సందర్భంగా ఒక చక్కని మాటను యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 17-18 వచనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుని దగ్గర నుంచి ప్రతి వరము ప్రతి ఫలం వస్తూ ఉందంట. హల్లెలూయా. అయితే ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు కదా, చంచలత్వం ఉండదు కదా. అందుకే ఆయనను చూడాలి అని అంటూ ఉంటారు వాక్యంలో, రాయబడినది. హల్లెలూయా. మనుషులను చూస్తే చంచలత్వము వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే మనుషులు ఎలా తయారు చేయబడినారంటే, ఒకరు చేసిన దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు. అట్లా తయారు చేయబడినది కదా అండి. అయితే ఇక్కడ చూడండి, చంచలత్వము లేనివాడైనటువంటి దేవుడు కదా. ఆయనను చూస్తే నీ లోపల చంచలత్వము ఉండదు, గమనాగమనములు ఉండవు. కింది భాగంలో చూసినట్లయితే, ఆయన తన సృష్టిని తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, మనము ప్రథమ ఫలం. అదేంటి? ఒక దగ్గర వాక్యంలో రాయబడిన క్రీస్తే ప్రథమ ఫలం. అయితే ఈ ప్రథమ ఫలానికి ప్రథమ ఫలము ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారముగా, వాక్యం వల్ల మనను కన్నాడంట. కనడం అంటే సృష్టించడం. వాక్యం వల్ల కన్నాడు, దూరస్థులమైన మనను దగ్గరికి చేర్చుకున్నాడు. కన్నాడు, తర్వాత సిలువపై రక్తము ద్వారా కొన్నాడు. ఇది క్రిస్మస్. దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్.